పరిగి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పరిగిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, పరిగి మున్సిపాలిటీ ఎన్నికలైతే జరిగిపోయాయి. ఈ పరిగి మున్సిపల్కి సంబంధించి 18 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్కు 8 వచ్చాయి, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్కు కూడా 8 వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు 2 గెలుపొందారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు ఒకరు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది, అలాగే మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు కీలకంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెర దించనుంది. అయితే మున్సిపల్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా చైర్మన్ను, డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోనున్నారు. అలాగే దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఈరోజు ఎన్నికైతే పరిగి మున్సిపల్ సంఘం కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను శాంతి భద్రత విఘాతం కలగకుండా డిఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే ఆర్డీవీ రవిచంద్ర కూడా వాసుచంద్ర కూడా పర్యవేక్షణను పరిశీలించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్స్ఐపిఎస్ మెంబర్గా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. దీనికి సంబంధించి డిఎస్పీ శ్రీనివాస్ కావచ్చు, ఆర్డీవీ వాసుచంద్ర కావచ్చు, అలాగే పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య కూడా ఏర్పాట్లను పరీక్షించారు. అయితే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎప్పుడు ఈ ఓటింగ్ జరగనుందనే విషయాలను మనతో మాట్లాడేందుకు వాసుచంద్ర ఆర్డీఓ గారు ఉన్నారు, అలాగే కమిషనర్ కూడా వెంకటయ్య గారు ఉన్నారు. ముందుగా వాసుచంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాసు సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎప్పుడు ఎన్నిక ప్రారంభమవుతుంది? చైర్మన్, వైస్ చైర్మన్కి పరిగి మున్సిపాలిటీకి ఇవాళ ఎన్నిక చేయడం జరుగుతుంది. 11 గంటలకు ఎలక్ట్ అయిన సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మరియు 12:30కు మళ్ళా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగడం జరుగుతున్నది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు డిఎస్పీ గారు శ్రీనివాసు, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య గారు నా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి కూడా సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హాల్లో ఏ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆ పార్టీకి వేరువేరుగా ఏర్పాట్లు చేశారా? స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఎలా ఉంది సార్ ఏర్పాట్లు లోపల? ఏర్పాటు యాజ్ పర్ ద ప్రొసీజర్గా నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయడంలో నేషనల్ పార్టీ, దాని తర్వాత రాష్ట్ర పార్టీలు, నెక్స్ట్ అసభ్యంత అభ్యర్థులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, దీనికి సంబంధించి రహస్య ఓటింగ్ ద్వారా ఉంటుందా, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఉంటుంది, ఎలా ఉంటుంది సార్? మీ నిబంధనలు ఏం చెబుతున్నాయి సార్? చేతులు ఎత్తే పద్ధతిలో ఉంటుందండి. వాళ్ళకు ప్రొసీజర్గా చెప్పడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా వాళ్ళు వచ్చినప్పుడు చేతులు ఎత్తి ఓటింగ్ ప్రక్రియను చేయడం జరుగుతుంది. సార్, మీకు తెలిసిందే ఇక్కడ అధికార పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పరిగి చర్చనీయాంశంగా అయింది. స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారి, ఎక్స్ఐబీసీఓ మెంబర్ ఓట్లు కూడా కీలకంగా మారి. అయితే వీళ్ళు వాళ్ళ మనసాక్షిగా ఓటు చేతులెత్తి దూరం ఉంటారు. ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అండి, మీ సభ్యులు చేయడం జరుగుతుంది. తదనంతరము వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయ్యకుండా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ చైర్మన్కి అయితే ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఓటు వేస్తే దాని ప్రకారం మీరు నిబంధనలు లోబడే చేయడం జరుగుతుంది. సార్, మీరు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు, ఆర్డీఓ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎన్ని గంటలకు ప్రారంభం, ఎన్ని గంటలకు ముగిసే అవకాశం ఉంది సార్ అంత శక్తిగా జరిగితే? ఈరోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంలో మరి ప్రభుత్వం నియమించిన నియమాల ప్రకారం అన్ని ఏర్పాట్లు సమకూర్చడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా మరి క్రమ పద్ధతిలో ఒక సిస్టమ్గా ఫస్ట్ ఓటింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళకు పార్టీ అభ్యర్థులకు మళ్ళీ 12:30కు మళ్ళీ ఎలక్షన్స్ అనేది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్ నిర్వహించబడతారు. గౌరవనీయులు వాసుచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు వ్యవస్థ కూడా పకడ్బందీ బందోబస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ సజావుగా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నా. సార్, వెంకట్ సార్, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 2 కీలకంగా మారారు. 2 పార్టీలకు కూడా సరి సమానంగా వచ్చారు కదా. ఎక్స్ఐపీసీ ఓట్లు ఎవరెవరికి ఉన్నాయి సార్? ఎమ్మెల్యే గారికి ఉన్నాయి, లేకపోతే మిగతా వారికి కూడా ఎవరైనా ఇక్కడ ఓటు నమోదు చేసుకుంటారా? మీ దృష్టిలో ఏమైనా ఉంది? అది మనకు పరిగి మున్సిపాలిటీకి ఎక్సెప్షియో సభ్యులుగా స్థానిక శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది. మిగతా సభ్యులు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కాబట్టి ఎవరైతే మెజార్టీగా ఉంటారో మెజార్టీ పరంగానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సార్, ఇక్కడ సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. అభ్యర్థులకు సంబంధించి ప్రమాణ స్వీకారాలు కూడా మొదలవుతాయి. దీన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఏమైనా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది? ఆ ఏర్పాట్లు సీసీ కెమెరాలు ఎలా ఉన్నాయి సార్? ప్రత్యక్షంగా వెబ్ కాస్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఇక్కడ. అటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా మేము కూడా ఒక వీడియోను ఏర్పాటు చేయడం జరిగింది.
మీడియా మిత్రులు కూడా బయట వాళ్ళకు గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి మేమంతా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎన్ని గంటలకు ప్రారంభం అయిపోతుంది సార్ ఈ ఓటింగ్ అంతా? ఓటింగ్ పూర్తి స్థాయిలో 12:30 వరకు స్టార్ట్ అవుతుంది. 12:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1.5 లోపల అయిపోతుంది. 1:30 లోపల కంప్లీట్గా చేస్తాం. ఇది మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య గారు, అలాగే పరిగికి సంబంధించి ఆర్డీఓ వాసుచంద్ర గారు కూడా చెబుతున్నారు. అయితే డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేశామని చెబుతున్నారు. 12 గంటల్లో ఆ ప్రాంతంలో కూడా ఓటింగ్ అంతా కూడా సజీవంగా జరిగేందుకు చూస్తామని చెప్పారు. అయితే ఏ పార్టీకి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అటు అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందితే చెరొకరు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్గా కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే మాత్రమే నమోదు చేసుకున్నారని వీళ్ళు చెబుతున్నారు. అయితే లోపల ఓటింగ్కి సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కార్యాలయం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలు కూడా నమోదు చేశామని ఇక్కడ ఆర్డీఓ కావచ్చు, అలాగే కమిషనర్ కావచ్చు, డిఎస్పీ శ్రీనివాస్ కూడా చెబుతున్నారు. ఆ గౌతమ్ ఇప్పటివరకు కూడా పరిగికి సంబంధించి మున్సిపల్ ఎన్నికకి సంబంధించి తాజా సమాచారం ఇది. ఓవర్ టు స్టూడియో.